సత్యంజీ హౌసింగ్ సిటీ లేఅవుట్ నెల్లూరులోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు సమీపంలో కలదు. ఈ వెంచర్ కి NH16 నుంచి కేవలం 3 నిమిషాల్లో చేరుకోవచ్చు. చుట్టుపక్కల ధరలతో పోల్చుకుంటే అతి తక్కువ ధరకే ప్లాట్లు లభిస్తాయి. పూర్తి వివరాల కోసం ఈ కింది నెంబర్స్ ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ దినేష్. ప్రస్తుతం మనం చూసినట్లయితే మన నెల్లూరు ఇందిరా భవన్ ఏదైతే ఉందో అక్కడికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ గారు మరికొద్ది క్షణాల్లో రాబోతున్నారు. ఇంతకీ ఆ విశేషాలంటో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వేదిక మీద ఉన్న నాయకులకు, సభకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకు, మీడియా మిత్రులకు, యువకులకు, మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పు 1,80,000 కోట్ల రూపాయలు. తెలుగుదేశం పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు చేసిన అప్పు ఇంకొక 1,80,000 కోట్ల రూపాయలు. మొత్తం కలిపి 3,60,000 కోట్ల రూపాయలకు చేరింది. గత 5 సంవత్సరాలలో జగనన్న గారు చేసిన అప్పు ఏకంగా 8 లక్షల కోట్ల రూపాయలు. 8 లక్షల కోట్ల అప్పు చేస్తే ఆ 3,60,000 ఈ 8 లక్షలు మొత్తం కలిపి 11,50,000 కోట్ల రూపాయలు ఈరోజు మన రాష్ట్రానికి అప్పు ఉంది. మరి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, మరి ఆ 8 లక్షల కోట్ల రూపాయలతో ఏమి చేసినట్టు? మనకు రాజధాని ఉందా? ఆ 8 లక్షల కోట్ల రూపాయలతో మనకు రాజధాని కట్టుంటే సరే, ఇంత అప్పు చేశారు, మనకు రాజధాని అయినా వచ్చిందిలే అనుకోవచ్చు. లేదు, ఆ 8 లక్షల కోట్ల రూపాయలతో పోలవరం ప్రాజెక్టు కట్టడానికి 55,000 కోట్లు అవుతుందంటున్నారు. మీరు 8 లక్షల కోట్లు అప్పు చేశారే, మరి 55,000 పెట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నా మన రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది. ఏ పరిశ్రమ రాకపోయినా మన వాళ్ళు అన్నపూర్ణగా బతికేసేవాళ్ళు.
పోనీ అదైనా చేశారంటే పోలవరం ప్రాజెక్టు కూడా కాలేదు. పోనీ 8 లక్షల కోట్ల రూపాయలు తెచ్చారు కదా, మరి ఏ ఇతర అభివృద్ధి అయినా జరిగిందా మన రాష్ట్రానికి అంటే? పరిశ్రమలు వచ్చాయా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందా? ఏమొచ్చింది? మన కనీసం మెట్రో అయినా వచ్చిందా? విజయవాడ, విశాఖపట్నం లాంటి వాటికి కూడా మెట్రో అయినా ఉందా అంటే మనం ఒక్కటంటే ఒక అభివృద్ధే జరగాలి. 8 లక్షల కోట్లు మాత్రం మన నెత్తిన అప్పు మిగిలింది. కానీ అభివృద్ధి చూద్దామా అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపించడం లేదు. కారణం బీజేపీ పార్టీతో వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఉన్న పొత్తుల వల్ల వారికి బానిసలుగా తయారయ్యి వాళ్ళు చెప్పిందల్లా చేస్తున్నారు తప్పితే రాష్ట్ర అభివృద్ధి చేయాలి అన్న ఇంగితం లేకపోయింది తెలుగుదేశం పార్టీకైనా అటు వైసీపీ పార్టీకైనా. మన రాష్ట్రం విడిపోయే నాటికి కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాలు ఇస్తామంటే లేదు, బీజేపీ పార్టీ అయితే 10 సంవత్సరాలు ఇస్తుంది అన్నారు. బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు ఇస్తుంది అని అదే నినాదంతో ఎలక్షన్లకు కూడా పోయారు. ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా సరిపోదు, 15 సంవత్సరాలు ఇవ్వాలి అన్నాడు. ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాను అన్నాడు. ఆఖరికి పొత్తు పెట్టుకున్నాడు, వాళ్ళిచ్చిన మంత్రి పదవులన్నీ తీసుకున్నాడు. కానీ ప్రత్యేక హోదా తెచ్చాడా అంటే పొత్తు పెట్టుకొని ప్రత్యేక హోదా తేలేదు, కానీ మంత్రి పదవులు అనుభవించారు, బీజేపీతో దోస్తీ కొనసాగించారు, బీజేపీకి బానిసలుగా పనిచేశారు. ఆఖరికి ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాడు చంద్రబాబు గారు, వాళ్ళని జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. అది ఆ పాత 5 సంవత్సరాలు. ఆ రోజుల్లో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ప్రతిరోజు మాట్లాడాడు ప్రత్యేక హోదా గురించి, ప్రతిరోజు రాగం తీశారు ప్రత్యేక హోదా గురించి, నిరాహార దీక్షలు కూడా చేశాడు జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి. ఇంకొక మాట కూడా అన్నారు, మూకుమ్మడిగా అందరూ ఎంపీలను రాజీనామా చేద్దాం, ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అని టీడీపీ పార్టీని సవాలు చేసిన మహానాయకుడు, ప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు. మరి ఏమైంది? కోసం రాష్ట్ర ప్రజలను ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. పోనీ కోసం రాష్ట్ర ప్రజలను ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. పోనీ పోలవరం ప్రాజెక్టు కోసం ఈ ఇద్దరు నాయకులలో ఎవరైనా ఏదైనా చేశాడా అంటే పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు 20 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అయింది. పోలవరం ప్రాజెక్టు ఆయనన్నా తెచ్చుకున్నాడా? 90% నిధులు ఇవ్వాలి మనకు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఆ రోజు జాతీయ హోదా ఇస్తామన్నారు. మరి పోలవరం ప్రాజెక్ట్ అయినా తెచ్చుకోవడానికి మీ దోస్తీ పనికొచ్చిందా అంటే దానికి కూడా పనికి రాలేదు జగనన్న బీజేపీ దోస్తీ. మరి దేనికి పనికి వచ్చినట్టు? బీజేపీ మనకు ఏమి సాధించిందని, ఏమిచ్చిందని బీజేపీతో దోస్తీ చేస్తున్నారు? పోనీ బీజేపీ పార్టీ మనకు రాజధాని ఇచ్చిందా? మనకు బ్రహ్మాండమైన రాజధాని అయినా ఉంటే, హైదరాబాద్ను తలపించేంత రాజధాని అన్నా ఉంటే సరేలే, పోనీ అదైనా ఇచ్చింది అనుకోవచ్చు. చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అన్నాడు, ఆయనేమో సింగపూర్ను చేస్తానని 3D గ్రాఫిక్స్ సినిమా చూపించాడు చంద్రబాబు గారు. జగనన్న గారేమో 3 రాజధానులని మొత్తం గందరగోళం చేశారు. 3 రాజధానులు కాదు కదా, ఇప్పుడు ఒకటన్నా మనకు రాజధాని ఉందా? పోనీ 3 ఉన్నాయా? ఏదుంది అంటే ఏదీ లేకుండా ఉంది. మనం ఏమి సాధించుకున్నట్టు? ఇప్పుడు చంద్రబాబు గారైనా వైసీపీ జగనన్న గారైనా బీజేపీకి బానిసలుగా మారారు. లేకపోతే బీజేపీతో దోస్తీ కోసం మన రాష్ట్ర ఇంట్రెస్ట్ అన్నింటినీ మొత్తాన్ని ఎందుకు పణంగా పెట్టారు అని అడుగుతున్నాం. బీజేపీ మనకు ప్రత్యేక హోదా ఇచ్చింటే సరే, మీరు బీజేపీతో దోస్తీ కొనసాగించండి. లేదా బీజేపీ పార్టీ పోని రైతులను ఆదుకుందా? రైతులకు రెట్టింపు చేస్తాం, దుగుణం చేస్తామన్నారు కదా మీరు ఆదాయం. పోనీ అదైనా మాట నిలబెట్టుకుందా అంటే బీజేపీ పార్టీ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు.